ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఓయూలో ఎటువంటి ధర్నాలు నిరసనలు వద్దంటూ వీసీ ఇచ్చిన సర్క్యులర్పై విద్యార్థులు బగ్గుమంటున్నారు. తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి విద్యార్థి సంఘాలు. ఓయూలోని ప్రధాన రహదారిపై బైఠాయించి స్టూడెంట్స్ నిరసన తెలిపారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి అంబర్పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి నేతలని అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. దీన్ని తెలంగాణ పౌర సమాజం, మేధావులు, ప్రజాస్వామికవాదులు, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ప్రగతిశీల ఉద్యమకారులు కావచ్చు లేదా ప్రతిపక్ష పార్టీలు అందరూ దీని మీద స్పందించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు విద్యార్థులు ఏమడుగుతా ఉన్నారు? సమస్యలు పరిష్కరించమని అడిగితే ఈ రోజు అక్రమంగా హక్కులను విధించి గొంతులు నిలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేలా చాలా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే తక్షణమే తెలంగాణ సమాజం దీని మీద స్పందించాలి, ప్రతిపక్ష పార్టీలు స్పందించాలి. ఓయూలో విడుదల చేసినటువంటి సర్క్యులర్ ని వాపసు తీసుకోవాలని చెప్పేసి అన్ని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాన్ని నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి నేత రైట్. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ప్రస్తుతం ఓయూ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? ఉస్మానియా యూనివర్సిటీ వద్ద హైటెన్షన్ వాతావరణం కూడా చోటు చేసుకుంది. రోడ్డుపై బైఠాయించి స్టూడెంట్స్ కూడా ధర్నాలు కూడా పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా చూస్తే ఓయూలో నిరసనలు, ధర్నాలు దీనికి సంబంధించి పూర్తిగా నిషేధం అని చెప్పి కూడా వీసీ సర్క్యులర్ కూడా జారీ చేశారు. అయితే ఈ సర్క్యులర్ ని వెంటనే రివర్స్ తీసుకోవాలి, వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు రోడ్డు పైన బైఠాయించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా చోటు చేసుకోవడంతో పోలీసులు దీనికి సంబంధించి వారిని అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసి అంబర్పేట పిఎస్ కూడా తరలించారు. ముఖ్యంగా చూస్తే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క ఆందోళన కూడా చేస్తున్నారు. అయినా కూడా వీసీ యొక్క ధర్నాలు, నిరసనలు చేయొద్దంటూ ఈ సర్క్యులేషన్ రిలీజ్ చేసిన నేపథ్యంలో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ప్రతిరోజు స్టూడెంట్స్ ధర్నా కూడా చేస్తున్నారు. అయితే ఈ రోజు మాత్రం పెద్ద ఎత్తున ధర్నా చేయడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా దీనికి సంబంధించి కూడా వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మాత్రము ఈ యొక్క సర్క్యులర్ ని వెనక్కి తీసుకోకపోతే ఇంకా పెద్ద ఎత్తున భవిష్యత్ కార్యాచరణ కూడా చెప్తామని చెప్పి మరోవైపు విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రము ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా ఉంది. అలాగే పవన్, మిగిలిన ఓయూ స్టూడెంట్స్ ఏమంటున్నారు? అయితే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా, ఎందుకంటే ఇది ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే మొదటి నుంచి కూడా ఈ యొక్క పేరు ఉంది. అలాంటి యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి ధర్నాలు చేయొద్దని చెప్పి కూడా వీసీ ఏ విధంగా సర్క్యులర్ జారీ చేస్తారు అనేది మాత్రం ప్రధానంగా కొన్ని రోజుల నుంచి కూడా ఒక వాదన కొనసాగుతుంది. అయితే ఇందులో చూస్తే మాత్రము ప్రధానంగా స్టూడెంట్స్ మాత్రము సర్క్యులర్ వెనక్కి తీసుకునేంత వరకు తాము ఈ యొక్క నిరసనలు చేస్తూనే ఉంటామనేది మాత్రం ప్రధానంగా ఇటు దీనికి సంబంధించి విద్యార్థి సంఘాలు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.